పెద్ద వైద్యం చేయగలిగినటువంటి వాళ్ళు కాదు. ఆర్ఎంపీలు గైడ్ చేయాలి, కానీ వాళ్లే వైద్యం చేసేస్తారు చాలా రకాలు. దానివల్ల ప్రమాదం వచ్చినప్పుడు, ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినప్పుడు నలిగిపోతుంది సాధారణ ప్రజలు. ఆ పరిస్థితి ముగింపు పలికారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చా, మెడికల్ షాపులో ఒక బల్లేసి సెలైన్ ఎక్కిస్తున్నారంటే ఏంటని పరిస్థితి? అవసరమా సెలైను? ఎవరు చెప్తారు అది? అలాగే ఇంటి దగ్గరకు వచ్చి చూసెళ్ళారు టెస్టులు, ఇప్పుడు అది తీసేసి నువ్వు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో బతుకు అంటే ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టకుండా జగన్ బకాయి పెట్టాడు కాబట్టి మేము కట్టలేదు అంటే నువ్వు ఈ ఏడాది కట్టాలిగా, నువ్వు నీ ఏడాది నువ్వు కట్టాలి కదా. గత ఏడాది సంగతి దేవుడు వరకు, నీ ఏడాది కూడా నువ్వు కట్టట్లేదు కదా. అదేమంటే అక్కడ అట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, పచ్చి అబద్ధాలతో, పచ్చి మోసంతో, దగాతో ప్రజల్ని మోసం చేయడం. అంటే మీడియా ద్వారా ఇప్పుడు కనుక ఎవడు బిన్ లాడెను, లేకపోతే కనుక హమాస్ తీవ్రవాదులు, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వాదాన్ని సమర్థించుకుంటారు, చంపడాన్ని సమర్థించుకుంటారు, హింసించడాన్ని సమర్థించుకుంటారు, తప్పులు చేయడానికి సమర్థించుకుంటారు. ఇప్పుడు మన పత్రికల దౌర్భాగ్యం ఏంటంటే అట్లాగా తమ నాయకులు చేసిన తప్పుల్ని తాము ఎవరిని భుజానేసుకుంటున్నారో వాళ్ళు చేసే దరిద్రాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం. ఈవెన్ పాకిస్తాన్లో మీడియా పాకిస్తాన్ గెలిచిందని రాసుకునే దరిద్రం ఏదైతే ఉందో అదే